నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పిఎస్ నారాయణ గారు రచించిన నిష్ణాతుడు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? రథశాల పక్కన గోడ నానుకుని ముడుచుకుని కూర్చున్నాడు అనంత పద్మనాభస్వామి. వయస్సు 55 సంవత్సరాలే అయినా చూడ్డానికి 60 ఏళ్లు పైపడ్డవాడిలా కనపడుతున్నాడు. ముఖం పీక్కుపోయి బుగ్గల సొట్టపడి తిండి తిని ఎన్నాళ్ళో అయినట్టుగా నీరసంగా ఉన్నాడు. ముఖాన నిలువు బొట్టు. రోజూ తలారా స్నానం చేస్తూ ఉండటంతో నూనె రాసుకొని జుట్టు కొబ్బరి పీచులా రేగి ఉంది. వెనగ్గా సన్నటి సిక. అంత పీక్కుపోయిన ముఖంలోనూ తెల్లటి పలువరస బయటికి కనబడుతూ తనకు ఏ బాధలు లేవన్నట్టు ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది. రోజూ ఉదయాన్నే స్నానం చేయగానే గుళ్ళోకి వెళ్తాడు. నరసింహస్వామికి దండం పెట్టుకుంటాడు. బయటికి వచ్చి రథం పక్కన గోడని ఆనుకుని కూర్చుంటాడు. అతడు 2 సంవత్సరాల బట్టి అలవాటుగా చేస్తున్న పని అది. ఆ వీధిలో చాలామంది వ్యాపారులు తమ కొట్టు తెరుస్తూనే జొన్నలో బియ్యమో 4 గుప్పిళ్ళు తెచ్చి రథం ముందు చల్లుతారు. ఆ రథమే తమ స్వంత గూడులా చేసుకున్న పావురాళ్ళు. గింజలు పడటం ఆలస్యం, రెక్కలు టపటపలాడిస్తూ వచ్చి వాలిపోతాయి. అనంత పద్మనాభస్వామి వాటిని ఆత్మీయంగా చూస్తూ ఉంటాడు. పుట్టిన ప్రతి జీవికి ఆ దేవుడే ఏదో విధంగా ఆహారం ఏర్పాటు చేస్తాడు. తనకు చేసినట్లే. పానకాల స్వామి కొండెక్కేందుకు జనం వస్తున్నారు. ఆ రోజు ఆదివారం. టూరిస్టు బస్సులు వస్తున్నాయి, కానీ వాటిలో వచ్చే భక్తుల మీద అతడికి ఆసక్తి లేదు. దాని నిర్వాహకుడు వాళ్లను ఎక్కడా ఎక్కువసేపు ఉండనీయడు. తీరిగ్గా దేవుణ్ణి చూడనీయడు. ఇంకా తన ఇంటికి భోజనానికి ఏం రానిస్తాడు? అటు కార్లలో వచ్చిన వాళ్ళు దర్శనం కాగానే వెళ్ళిపోతారు. బస్సులోనూ రైళ్లలోనూ వచ్చే భక్తులే తనకు అతిథులయ్యేది. అది వాళ్ళు ఇంట్లోనే తినేందుకు ఏమి చేసి తెచ్చుకోకుండా ఉంటే, ఇక్కడ దగ్గరలో మీకు మంచి భోజనం దొరకదు, మీకు అంగీకారం అయితే మా ఇంటికి రండి, ఆ సత్రం పక్కనే మా ఇల్లు, మీ సామాన్లు మా ఇంట్లో భద్రంగా అట్టే పెట్టి చేతులు ఊపుకుంటూ మెట్ల మీదుగా వెళ్ళి పానకాల స్వామిని దర్శించుకురావచ్చు. ఓపిక లేదంటారా? ఆ పక్క నుంచే ఆటోలు పైకి వెళ్తుంటాయి అని చెప్తాడు. వినటం వినకపోవటం వాళ్ళిష్టం. సెలవు రోజున 10 మంది దాకా తన ఇంటికి భోజనానికి వస్తారు. మిగతా రోజుల్లో 3-4 కన్నా ఉండరు. ఆయన భార్య ఎంతమందికైనా శుచిగాను రుచిగాను వంట చేయగలదు. పెట్టే భోజనానికి ఇంతని ఖచ్చితంగా చెప్పడు. కొందరు ఒక విస్తరికి 100 చొప్పున ఇస్తే, కొందరు హోటల్లో అయితే ఎంత ఇవ్వాల్సి వస్తుందో ఆలోచించి అంతే ఇస్తారు. మరికొందరైతే 25-30 చేతిలో పెట్టి దండం పెడతారు. వాళ్ళెంత ఇచ్చినా సంతోషమే. తమ తిండి వెళ్ళిపోతే సరి. ఆ పాత పెంకుటిల్లు తండ్రి పోతూ పోతూ ఇచ్చిందే. దొడ్లోనే దొండపాదు, కాకరపాదు ఉన్నాయి. ఓ పక్కగా 2-3 రకాల ఆకుకూరలున్నాయి. శాకపాకాలకు రుచినిచ్చే కొత్తిమీర, కరివేపాకు దొడ్లోనే లభిస్తాయి. ఈ రోజున అప్పటికే 8 మంది భోజనానికి వస్తామని చెప్పి సామాన్లు తమ ఇంట్లో పెట్టి మెట్ల మీదుగా వెళ్లారు. పైన గుడి మధ్యాహ్నం మూసిన తర్వాత వాళ్ళంతా వచ్చే వరకు అనంత పద్మనాభస్వామి అక్కడే కూర్చుంటాడు. ఎంతమందికి వంట చేయాల్సింది 11 గంటలకల్లా భార్యకు చెప్పి వస్తాడు. అప్పుడు 10:30 అయింది. ఎదురుగా ఓ ఆడమనిషి చేతిలో సంచితో వచ్చి నిల్చుంది. చిరునవ్వుతో అతడినే చూస్తోందామె. గుర్తుపట్టలేదా అనంత పద్మనాభస్వామి అన్నది కళ్ళు రెపరెపలాడిస్తూ. తన పేరు ఉచ్చరించటంలో కించిత్ కుంటుతనం కూడా ఉండటంతో వింతగా చూశాడు ఆమె వంక. గుర్తుకు రావటం లేదు, కానీ ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖంలాగానే కనపడుతుంది. ఎందరో వస్తూ ఉంటారు స్వామి దర్శనానికి. అంతకుముందు తన ఇంటి ఎప్పుడైనా భోజనం చేసి ఉండొచ్చు. ఆమె లావుగా పొడుగ్గా ఉంది. పచ్చటి పసిమి, నుదుట పెద్ద కుంకుమ బొట్టు. ముక్కుకు ఇప్పుడు అంతగా ఎవరూ పెట్టుకొని పెద్ద ఎర్రరాయి బేసరి. వంగరంగు పట్టు చీరలో మెరిసిపోతోంది. పోనీ ఒక పని చేసేదా? కొండకు నడిచి వచ్చి పానకం చేయిస్తానని స్వామికి మొక్కుకున్నాను. వెళ్ళి రావడానికి ఇంకా 1 గంట పైనే పడుతుంది. ఈలోగా ఆలోచించు. గుర్తుపడితే మీ ఇంట భోజనం చేసి విజయవాడ వెళ్ళిపోతాను పకపకా నవ్వుతూ అంది. అలా నవ్వుతున్నప్పుడు కుడివైపు పంటి మీద పన్ను ఆమె ఎవరో చెప్పేసింది. ముఖం విశాలం చేసుకుని ముడుచుకు కూర్చున్న అనంత పద్మనాభస్వామి చటుక్కున లేచి నిలబడ్డాడు హుషారుగా. ఎన్నాళ్ళకు నువ్వు ఈ రోజున మా ఇంట భోజనం చేయకుండా వెళ్ళడానికి వీల్లేదు రాజేశ్వరి అన్నాడు ఆమెను గుర్తుపట్టిన ఆనందంతో. నువ్వు కట్టుకున్న ఖరీదైన పట్టుచీర నలిగిపోదు అనుకుంటే ఈ రాతి మీదే కూర్చో అంటూ భుజాన ఉన్న ఉత్తరీయం తీసి పక్కనే ఉన్న రాతి మీద దుమ్మున్నదేమోనని దులిపాడు.
నీ పక్కన ఎలాంటి రాయైనా కూర్చోడానికి నేనెప్పుడో సిద్ధపడ్డాను. కానీ నువ్వే భయపడ్డావు. ఆ భయం ఇప్పటికీ వీడలేదంటే నాకు నవ్వొస్తోంది. అది భయం కాదని నీకు తెలీదా? అన్నాడు ముసిముసి నవ్వులతో ఆమెనే ఆత్మీయంగా చూస్తూ. నేనెప్పుడూ భయపడలేదు, భయపడ్ను. కానీ గుండెల్లో పెద్దలను గౌరవించాలనే తపన నన్ను నీకు దూరం చేసింది. నాకు తెలుసులే అన్నట్టుగా నవ్వి అతడి పక్కన అతడు చూపించిన రాతి మీద కూర్చుంది రాజేశ్వరి. ఒక్క నిమిషం అంటూ ఆమె వైపు చూడకుండానే ఇంటివైపు పరిగెడుతున్నట్టుగా అడుగులు వేశాడు. భార్యకు మధ్యాహ్న భోజనానికి ఎంతమంది అతిథులు వచ్చేది చెప్పడానికి. అంతేకాదు ఆ రోజు వచ్చిన అందరికీ ఆవ పెట్టిన పులిహోర కూడా భోజనంతో పాటు వడ్డించాలని మరీ చెప్పదలుచుకున్నాడు. తనకు బాగా గుర్తు. తన చిన్నప్పుడు గుళ్ళో ప్రసాదాల్లో పులిహోరను పెద్ద దొన్నెలో పెట్టుకుని ప్రత్యేకంగా రాజేశ్వరి కోసం తెచ్చేవాడు రోజు. అది ఆమెకెంతో ఇష్టం అవ్వటంతో అప్పుడప్పుడు చక్కెర పొంగలి, దద్దోజనం తెచ్చినా ఆమెకు పులిహోర అంటేనే ఎంతో ఇష్టమని తనకు తెలుసు. బావున్నావా రాజేశ్వరి? అడిగాడు ఇంటి నుండి రాగానే తన మామూలు స్థలంలో కూర్చుని ఆమెనే తన్మయంగా చూస్తూ. ఇప్పుడెక్కడుంటున్నావు? నిన్ను చూసి ఎన్నేళ్లయిందో. మాకు ఒక ఊరనేది ఏముంది? మా ఆయన బ్యాంకు మేనేజర్. 3 ఏళ్లకు ఒకసారి బదిలీ అవుతూ ఉంటాడు. ఇంకెన్నాళ్లలే, 2 ఏళ్లలో విశ్రాంతి తీసుకోబోతున్నారు. నాకు పుట్టిన 3 ఆడపిల్లలు మన దేశంలోనే 3 మహానగరాలకు అతుక్కుపోయారు. అల్లుళ్ళు ఉద్యోగాలతో అంది నవ్వుతూ. నీకెంతమంది పిల్లలు? అనంత పద్మనాభస్వామి తలవాల్చుకున్నాడు. నా వెనకాల అంత చెప్పుకోదగ్గ చరిత్రేం లేదులే. పుట్టిన ఒక్క కొడుకు ఇంజనీరై పెళ్లి చేసుకుని విశాఖపట్నంలో స్థిరపడిపోయాడు. ఆ మాట చెప్తున్నప్పుడు ఆయన కంఠంలో కాస్తంత తడి తొంగి చూసింది. మరి నువ్వు అక్కడికే వెళ్ళుండొచ్చు కదా, ఈ వయసులో ఈ తిప్పలేమిటి? అంది విచారంగా అతడి వంక చూస్తూ. అతడు శూన్యంలోకి చూస్తున్నట్టుగా కాసేపు చూస్తూ ఉండిపోయాడు. నాకో నిబద్ధత ఉన్నదని నీకు తెలుసు కదా రాజేశ్వరి. తల్లిదండ్రులనే దేవుళ్ళు అనుకోవాలనే తపన. అందుకే ఓ అప్సరస తనంత తాను వచ్చినా సొంతం చేసుకోలేకపోయాను. ఒక్క క్షణం ఆగాడు. తరాలు మారాయి. ఇప్పటి పిల్లలకు ఆ నిబద్ధత ఎక్కడుంది? స్వార్థం ముందు పుట్టి తర్వాత వాళ్ళు పుట్టారు అన్నాడు నిర్లిప్తంగా. రాజేశ్వరి వాళ్ళది తన పక్కిల్లే. తనకంటే 2 ఏళ్లు చిన్న. హనుమానుల మిద్దె దగ్గర స్కూల్లోనే ఇద్దరూ చదువుకునేవాళ్ళు. తన తండ్రి దేవాలయంలో స్వామివారి నివేదనకు ప్రసాదాలు తయారు చేస్తూ ఉండేవాడు. ఆయనతో పాటే తను 4 గంటలకల్లా లేచి దేవాలయానికి వెళ్ళి తండ్రికి సాయపడుతూ ఉండేవాడు. నివేదన పూర్తయ్యాక తను 2 దొన్నెలతో ప్రసాదం తీసుకొచ్చి ఒక దొన్నె రాజేశ్వరికిచ్చి తను ఒకటి తీసుకునేవాడు. తను బడికి వెళ్ళి చదువుకోవాలి అనే దానికంటే పాంచరాత్రం వైఖాసనం చదువుకుని గుళ్ళో పూజారి అవ్వాలనేది తన తండ్రి కోరిక. కానీ తను మొండిగా 10వ తరగతి పాసై కాలేజీలో చేరాడు. అయినా తెల్లవారుజామునే లేచి ఆయనకు సాయంగా గుడికి వెళ్ళటం మానలేదు. తర్వాత రాజేశ్వరితో కాలం గడపటం ఎంతో ఆనందం పొందేవాడు. రాజేశ్వరి తనని వదిలిపెట్టలేదు. రోజు ప్రసాదం దొన్నె ఇవ్వందే కదిలేది కాదు. ఒకరోజు రైలు దిగి ఇంటికి వస్తూ ఉండగా ఉన్నట్టుండి, స్వామి, మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడిగింది పక్కనే నడుస్తున్న రాజేశ్వరి. మంగళగిరిలో 10th క్లాస్ పూర్తయ్యాక ఇక్కడ కాలేజీ లేకపోవడంతో గుంటూరు హిందీ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరాడు. అది అయిన తర్వాత BAలో చేరాడు. అప్పటికి 10th పూర్తి చేసిన రాజేశ్వరి గుంటూరులో ఆడపిల్లల కాలేజీలో చేరింది. కళ్ళు తిప్పి ఆమె వంక చూశాడు. కాలేజీలో చేరే సమయానికి పొడుగెదిగి ఒళ్ళు చేసింది. పరికిని ఓని మీద ఆ వయసులో చాలా అందంగా కనిపిస్తుంది. 2 జడల్లో ఒక జడ ముందుకు వేసుకుంది. తనకెప్పుడూ అలాంటి ఆలోచనే రాలేదు. ఆమెక్కడా తనెక్కడా? ఆమె ఓ ఇంజనీర్ కూతురు. తను చదువుతున్నది BA. ఆమె ఇంటర్మీడియట్ పూర్తి కాగానే ఏ ఇంజనీరింగ్లోనో మెడిసిన్లోనో చేరుతుంది. తాలూకా ఆఫీస్ పక్క నుంచి నడుస్తున్నారు. అదాట్టుగా తలెత్తి, అదెలా కుదురుతుంది అన్నాడు తను బెరుగ్గా. మీరు బాగా డబ్బున్న వాళ్ళు, మేం చాలా బీదవాళ్ళం. దానికి తోడు నువ్వు మా కులం కాకపోవటంతో మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మా వాళ్ళు మాత్రం ఒప్పుకుంటారేనా అన్నది ఎగతాళిగా నవ్వి, చేతిలో పుస్తకాలు గుండెలకేసి బలంగా హత్తుకుంటూ. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అన్నది ఆశగా చూస్తూ గొణుగుతున్నట్టుగా. ఓ ఆడపిల్ల అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నోట మాట పెగల్లేదు తనకు. రాజేశ్వరి,
ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనే విషయం వదిలేస్తే నేను నిన్ను వివాహం చేసుకున్న మరుక్షణంలోనే దేవాలయంలో మా నాన్న ఉద్యోగం ఊడిపోవటం అనేది ఖాయం అన్నాడు భయం భయంగా ఆ అమ్మాయినే చూస్తూ. ఎందుకని? మరో కులం అమ్మాయిని నేను వివాహం చేసుకుంటే మా నాన్న దేవుడి ప్రసాదాలు చేయడానికి ధర్మకర్తలు అంగీకరించరు. అప్పుడు మా వాళ్ల పరిస్థితి ఏమిటో ఆలోచించు. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగని పని. మావయ్య గారి ఉద్యోగం పోతేనే నువ్వు సంపాదించి పెట్టలేవా? మన చదువులై నాకు ఉద్యోగం ఎప్పుడొచ్చేను? వచ్చిన తర్వాతైనా నిన్ను పెళ్లి చేసుకుని కులభ్రష్టుడనైనా నా దగ్గరకు నా తల్లిదండ్రులు వస్తారా? వాళ్ళు తిండికి మాడి చేస్తుంటే నేను సుఖంగా ఉండగలుగుతానా? నాలాంటి పేదవాడితో లేచిపోతే మీ నాన్న చేతులు ముడుచు కూర్చుంటాడా? ఈ సమస్యలన్నీ నువ్వు పొందాలనుకుంటున్న సుఖజీవనాన్ని నాశనం చేసేవే. నాలాంటి పేదవాడితో నీ కోరికలు ఏవీ తీరవు రాజేశ్వరి అన్నాడు ఆమెను అనునయించాలన్నట్టు ఆమె వైపు తలెత్తి చూస్తూ. మనకు దుఃఖమే మిగులుతుంది. రాజేశ్వరి పక్కన కనబడలేదు. అటూ ఇటూ చూశాడు. అప్పటికే ఆమె 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయింది, వడివడిగా అడుగులు వేస్తూ. అంటే కోపం వచ్చిందన్నమాట. కానీ ఆమె ఆలోచన తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారం కాదు. తన మూలంగా తల్లి తండ్రి రోడ్డున పట్టం తనకిష్టం లేదు. మరునాడు మామూలుగా గుడి నుండి పులిహోరదున్ని తెచ్చి గోడ మీదుగా రాజేశ్వరిని పిలిచాడు. బయటకు వచ్చిన ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు. జుట్టంతా రేగి ముఖం జిడ్డు కారుతుంది. కాలేజీకి వెళ్లేందుకు తయారవుతున్నట్టుగా కూడా లేదు. అదేమిటి, కాలేజీకి రావటం లేదా? ఒంట్లో బాగలేదు, రాను, ప్రసాదం కూడా వద్దు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. అప్పటి ఆమె ముఖం గుర్తుకు రాగానే పెద్దగా నవ్వాడు అనంత పద్మనాభస్వామి. ఏమిటి స్వామి, ఏం గుర్తుకొచ్చింది? తను పూర్వం ఎలా పిలిచేదో అలాగే పిలిచింది అతన్ని. ఏం లేదులే అన్నాడు మురిపెంగా ఆమెనే చూస్తూ. కోపం వచ్చినప్పుడు నీ ముఖంలో అందం మరిన్ని రెట్లు పెరుగుతుందని నా అనుభవం గుర్తు చేస్తుంది. ఆమెకు అర్థమైంది. గలగలా నవ్వేసింది. తర్వాత ఎక్కువ రోజులు వాళ్ళు పక్కింట్లో లేరు. ఆమె తండ్రికి తాడేపల్లి బదిలీ అవటంతో వెళ్ళిపోయారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అన్న 5 నిమిషాల తర్వాత గతంలో నుండి వర్తమానంలోకి వస్తూ, ఏ విషయంలో? అనంత పద్మనాభస్వామి తదేకంగా ఆమెనే చూస్తూ అడిగాడు. ఈ వయసులో మీ దంపతులకు ఈ కంచుగరుడ సేవ దేనికి? బీటెక్ చేసి వేలకి వేలు సంపాదిస్తున్న కొడుకు దగ్గరకు వెళ్ళి రాజులా బతకొచ్చు కదా. అతడు ఆలస్యం చేయలేదు. పుట్టిన ప్రతి జీవికి, అందున మనిషికి ఒక మనసంటూ ఉంటుంది కదా. ఉండకుండా ఎలా ఉంటుంది? మరి దానికి విలువ ఇవ్వాల్సిన అవసరం ఆ శరీరానికి ఉండదనగలవా? అనలేను, నిజమే. ఆ గాడి తప్పించి మరో గాడిలో కాలు పెట్టడం అంత తేలిక కాదు తల వంచుకుని అన్నాడు. రాజేశ్వరి మాట్లాడలేకపోయింది. నేను ఏ విలువలు పాటించాలని నా గుండె నిండా వెలిసిన ఓ దేవతను కూడా దూరం చేసుకున్నాను. పెద్ద చదువులు చదివిన నావాడు అనుకున్నవాడు ఆ విలువలకు పాతర వేస్తే నేను ఎలా వాడి దగ్గర కాగలుగుతాను? వాడు కులాంతర వివాహం చేసుకోవటం వల్లనే కదా నేను మా నాన్న నుండి వారసత్వంగా వచ్చిన దైవసేవ కోల్పోయింది. నా మనసంత బలహీనమైనదా? వాడు ఎంత కన్న కొడుకైనా ఒకనాటి దేవతను మించినవాడు కాదు నా దృష్టిలో అంటూనే లేచి, ముందు కొండకు వెళ్ళి స్వామికి పానకం పోయించిరా. ఆలస్యమైతే గుడి మూయటమే కాదు, నీ మొక్కు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. అతడి మాటలు ఆమె గుండెల్లో అమృతం కురిపిస్తుండగా లేచి నిల్చుంది. నేను తోడొచ్చేదా? కలిసి జీవితంలో అడుగులు వేయలేని మనం ఇప్పుడు అన్ని మెట్లెక్కడం దేనికి? 2 మెట్లు కిందిగా నడుస్తాలే అన్నాడు కొంటెగా అనంత పద్మనాభస్వామి ఆమెనే తన్మయంగా చూస్తూ. వద్దు, నాకు కొత్త. నేను వెళ్ళగలను, కానీ ఇదిగో చేతిలో ఈ బరువు దేనికి? మీ ఇంట్లో పెట్టు, భోజనానికి వచ్చినప్పుడు తీసుకుంటాను అంటూనే దాని జిప్పు తెరిచి చిన్న పర్సు, సెల్ ఫోన్ తీసుకుని జిప్ మూసింది. ఇందులో ఇంకా విలువైనవేమీ లేవు కదా? నవ్వుతూ అడిగాడు. నీకంటే మించినవేమీ లేవులే నవ్వేసి కొండవైపు వడివడిగా అడుగులు వేయసాగింది. నేను నీకోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తుంటాను ఆమె వెనగ్గా అడుగులు వేస్తూ అన్నాడు. ఎక్కడ ఆలస్యం అవుతుందో, పానకం చేయించకుండానే గుడి ఎక్కడ మూస్తారో అన్నంత ఆదుర్దాగా నడుస్తున్న ఆమె చేతికున్న గడియారంలో టైం చూసుకుంటూ అతడి మాటలు విననట్లే ముందుకు వెళ్ళిపోయింది. అనంత పద్మనాభస్వామి వెనక్కి తిరిగి వచ్చి తన మామూలు స్థలంలో కూర్చున్నాడు.
గతం గుర్తురాగా కళ్ళు మూతలు పడ్డాయి. సమయం ఎంత గడిచిందో కూడా తెలీదు. ఒళ్ళో పెట్టుకున్న రాజేశ్వరి సంచి రాజేశ్వరి తన ఒళ్ళో కూర్చున్నదా అన్నంత ఆత్మీయ స్పర్శను కదిలిస్తుంది. స్వామి, ఇక బయలుదేరదామా? ఆ మాటకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు అనంత పద్మనాభస్వామి. ఉదయం కొండకు వెళ్తూ మధ్యాహ్న భోజనానికి వస్తామని చెప్పిన భక్తులు వాళ్ళు. వెళదాం వెళదాం అన్నాడు తడబడుతున్నట్లుగా లేచి నిలబడుతూ. టైం ఎంతయింది? 12 దాటింది. వడివడిగా నడుస్తుంటే వాళ్ళు అనుసరించారు. వాళ్లను ఇంటి దగ్గర కూర్చోబెట్టి తనిక్కడికి రావాలి. ఏ క్షణాన్నైనా రాజేశ్వరి రావచ్చు. ఆమెకు తన ఇల్లు తెలియదని కాదు, తను స్వయంగా ఇంటికి తోడుకుని వెళ్లటంలో ఎంతో తృప్తి ఉంది. ఇంటికి వెళుతూనే పంచలో చాపలు పరిచాడు వచ్చిన వాళ్ళు కూర్చునేందుకు. ఒక్క అరగంట మరో అతిథి కూడా వస్తారు. ఒక పని చేయండి స్వామి, మేము విజయవాడ వెళ్ళి సాయంత్రానికల్లా అన్నవరం వెళ్ళాలని అనుకుంటున్నాం. వంట అయితే మేము భోజనం చేసి వెళ్ళిపోతాం. అలాగే, తప్పకుండా అంటూ లోపలికి వెళ్ళాడు భార్యకు ఆ విషయం చెప్పేందుకు. బయటికి వచ్చి, వంట అయింది, మీరు కాళ్ళు కడుక్కుంటే వడ్డన ప్రారంభిస్తుంది. నేను రథం దగ్గరికి వెళ్ళి ఆ వచ్చే అతిథిని తీసుకొస్తాను అంటూ హడావిడిగా బయటకొచ్చాడు. రాజేశ్వరి ఎక్కడ తన కోసం ఎదురు చూస్తుందో అన్నట్లుగా. పావుగంట అరగంట అయింది. రాజేశ్వరి రాలేదు. ఆత్రంగా కొండపైకున్న గుడిమెట్ల వంకే చూస్తున్నాడు. తర్వాత పావుగంటలో పానకాల స్వామి దేవాలయ పూజారులు కూడా పైన తాళాలు వేసి కిందికొస్తూ కనపడ్డారు. ఏం అనంత పద్మనాభస్వామి, ఇక్కడే ఉన్నావు? భోజనానికి వస్తామన్న వాళ్ళు ఇంకా రాలేదా? వాళ్లకు తెలుసు ఆయన దినచర్య. పైన ఇంకెవరూ లేరా? గుడికి తాళాలు వేసిన తర్వాత ఇంకెవరుంటారక్కడ? వాళ్ళు వెళ్ళిపోయారు. 1 గంట అవుతూ ఉండగా నిస్సారంగా ఇంటికొచ్చాడు అనంత పద్మనాభస్వామి. ఆమె రాకపోవటం అతడికెంతో నిర్వేదం కలిగించింది. మెట్ల మీద నుంచి దిగలేక ఆటోలో వచ్చిందేమో. అలా అయితే ఇటుగా రాదు. వస్తానని చెప్పి సంచిని ఇక్కడ పెట్టి వెళ్ళిందంటే దాన్ని తీసుకోవడానికైనా తప్పకుండా రావాలి. ఆయన చివరి ఆశగా కింద నరసింహస్వామి దేవాలయం వంక చూశాడు. అప్పటికే ఆ ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. సరే, ఇక చేసేదేముంది? తెలిసిన ఇల్లే కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా తన ఇంటికొచ్చి భోజనం చేసినా చేయకపోయినా సంచి తీసుకెళ్తుంది. వచ్చిన వాళ్ళంతా భోజనాలు చేసి వెళ్ళిపోయేందుకు తయారవుతున్నారు. వాళ్ళు ఆయన్ని చూస్తూనే, చక్కటి భోజనం పెట్టారు స్వామి, ఇదుంచండి అంటూ కొన్ని నోట్లు చేతిలో పెట్టారు. వాళ్ళు ఎంతిచ్చింది చూసుకోకుండానే సంతోషం అంటూ వాటిని జేబులో పెట్టేసుకున్నాడు అనంత పద్మనాభస్వామి. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజేశ్వరి ఏమైంది? అతడి మనసంతా వికలమైంది. ఆమెతో కూర్చుని కబుర్లు చెప్తూ భోజనం చేయాలనుకున్నాడు. పక్కింట్లో ఉండి వెళ్ళిన నా చిన్ననాటి స్నేహితురాలు వస్తుంది. ఆమెకు పులిహోరంటే ఎంతో ఇష్టం, అందుకే చేయమన్నాను అంటూ భార్యకు కూడా చెప్పాడు. కాసేపు చూసి భార్య అడిగింది, మనం భోజనం చేద్దామా అని. భార్య వంక అయోమయంగా చూశాడు. 2 అవుతుంది, ఆమె వస్తుందని నాకు నమ్మకం లేదు. అంతగా వస్తే భోజనం పెడదాంలేండి. తిని వచ్చానంటే మీరన్నట్టు ఆమెకిష్టమైన పులిహోర ఉండనే ఉంది. అయితే వడ్డించు అన్నాడు. తను తినందే భార్య తినదు. పొద్దుట్నుంచి ఒళ్ళు విరుచుకుంటూ పనిచేస్తుంది. వచ్చేవారందరికీ వంటలు చేయడానికి కడుపు నకనకలాడుతున్నా ఆమెను ఎంతసేపు అభోజనంగా కూర్చోపెడతాడు? విస్తట్లో అన్నీ వడ్డించినా ఇష్టంగా ఏదీ తినలేకపోయాడు. పులిహోర అస్సలు ముట్టుకోనేలేదు. 3 అయింది. మరోసారి రథం దగ్గరికెళ్ళి చూసొచ్చాడు ఆశగా. కనపడలేదు. నిస్సత్తుగా మంచం మీద కూలబడ్డాడు. 4 అయింది. 5 అయింది. జరిగిందంతా చాలా విచిత్రంగా ఉన్నట్లు అనిపించింది. మూలన పెట్టిన ఆమె సంచి తీసుకుని ఒకసారి తెరిచాడు. అంత అవసరమైనవి లేకపోతే మరోసారి వచ్చినప్పుడు తీసుకువెళ్ళొచ్చులే అని వెళ్ళిపోయిందేమోనని. అతడు ఆశ్చర్యపడేలా అందులో ఒక కొత్త చీరుంది. పట్టుబట్టలున్నాయి. ఓ కవరుంది. బరువుగా ఉన్న ఆ కవరు తీస్తే అందులో కొత్త 100 నోట్ల కట్ట ఉంది. దాంతోపాటే ఓ ఉత్తరం. స్వామి, నీ ఇంటికి భోజనానికి రాకుండా కావాలని నీకిచ్చిన మాట తప్పానయ్యా. విశాఖపట్నంలో నీ కొడుకే నా చిన్నల్లుడవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. నిజం తెలిసేటప్పటికే అంతా అయిపోయింది. అతడు భార్యతో సహా వచ్చి మిమ్మల్ని చూడాలని, మీ ఆశీస్సులు పొందాలని, వాళ్ళ అమ్మ చేతి వంట తినాలని మహా ఉవ్విళ్ళూరుతున్నాడయ్యా. నీకు తెలియదు కానీ 4 రోజుల క్రితం ఒకసారి మా బంధువులతో కలిసి అక్కడికొచ్చినప్పుడు నిన్ను చూడటం తటస్థించింది. అందుకే ఈసారి ఒంటరిగా వచ్చాను.
వీటిని నేను స్వయంగా ఇస్తే నువ్వు స్వీకరించవని తెలుసు. కావాలనే కొండకెళ్తున్నానని చెప్పి సంచి నీ చేతిలో పెట్టి వెళ్ళిపోయాను. పిల్లల్ని క్షమిస్తే నీ స్నేహితురాలు రాజేశ్వరి సంతోషిస్తుందని గుర్తుంచుకుంటే అంతకు మించిన ఆనందం నాకు ఇంకేముంది? రాజేశ్వరి. అనంత పద్మనాభస్వామి ముఖం కందగడ్డలా అయింది. ఆ ఉత్తరం చదువుతుంటే ఆవేశంతో నరాలు ఉబ్బి శరీరం మీద తేలుతున్నాయి. ఇనుప ఊచల్లా ఉన్న కాళ్ల మీద లేచి నిలబడ్డాడు విసురుగా. గడప దగ్గరే నిల్చుని ఆయన వంక విచిత్రంగా చూస్తున్న భార్య వైపు తిరిగి, భోజనానికి వచ్చేది నా చిన్ననాటి స్నేహితురాలు అనుకున్నాను కదా, కాదు మీ వియ్యపురాలు. మొహాన్ని అసహ్యంగా పెట్టి విసురుగా అన్నాడు. వంకెన ఉన్న చొక్కా అందుకుని తొడుక్కున్నాడు. ఆమె నోరు పెగలక బిగుసుకుపోయి అట్లనే నిల్చుంది. తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన పాత గోడ గడియారం 5 గంటలు చూపిస్తోంది. రాజేశ్వరి తనకిచ్చి వెళ్లిన సంచి తీసుకుని వడివడిగా బయటికి వచ్చి శాంత నరసింహస్వామి గుడివైపు అడుగులు వేయసాగాడు. ఇది ఆమె ఆలోచనే. ఆమె అన్నట్లు వాడు నిజంగా తమనింటికి రావాలని ఉవ్విళ్ళూరుతుంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమై ఎప్పుడో వచ్చుండేవాడు భార్యను తీసుకుని. ఆమె చెప్పింది తప్పు. వాడికి తమ ముందు నిలబడ్డానికి మొహం చెల్లదు. తమ ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాడేం కాదు. రాజేశ్వరి ఒత్తిడితోనే ఇప్పుడు వీటిని పంపించాడు. చికాగ్గా దేవాలయ కార్యాలయంలోకి వెళ్ళాడు. కార్యనిర్వహణాధికారి ముందు కూర్చున్నాడు. చెప్పండి అనంత పద్మనాభస్వామి గారు అన్నాడాయన. ఓ భక్తురాలు స్వామివారికి పట్టుబట్టలు, అమ్మవారికి పట్టుచీర, దేవాలయానికి 10,000 పంపింది. స్వీకరించి రసీదిస్తే వారికి పంపుతాను అన్నాడు బిగుసుకుపోయిన ముఖంతో. ఈ రసీదు ఈ సంచిలో పడేసి ఉంచితే మరోసారి గనక రాజేశ్వరి వస్తే ఇచ్చి చేతులు కడిగేసుకోవచ్చు. పేరు రాజేశ్వరి. ఆ త్రాష్టుడి పేరున పుణ్యకార్యం చేయటం ఇష్టం లేకపోయింది. ఆమె ప్రోత్సాహంతో జరిగిన ఆ పనికి పుణ్యం ఆమెకు దక్కటంలోనే న్యాయం ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.